హైదరాబాద్లో పాకిస్తానీల కోసం వేట కొనసాగుతోంది. నగరంలో సెర్చ్ చేస్తున్న పోలీసులు 208 మంది పాకిస్తానీలను గుర్తించారు. లాంగ్ టర్మ్ వీసాలతో 156 మంది, షార్ట్ టర్మ్ వీసాలతో 13 మంది, మరో 39 మంది బిజినెస్ వీసాలతో హైదరాబాద్కు వచ్చినట్లు స్పెషల్ బాంబ్ పోలీసులు గుర్తించారు. ఇక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించిన నేపథ్యంలో ఈ నెల 27 కల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించడంతో దేశవ్యాప్తంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్లో పాకిస్తానీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. సో వాళ్ళని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సో ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పాల్గా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ముఖ్యమైనటువంటి అన్ని పట్టణాలకు హై అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు ఈ ఉగ్రవాద దాడికి ప్రధాన కారణము పాకిస్తాన్ వాసులే అని ఇప్పటికే కొన్ని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తాన్ అందరినీ కూడా తమ దేశానికి తిరిగి పంపించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన వారందరూ కూడా భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తాన్ అందరూ కూడా తమ దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు 208 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో 56 మంది లాంగ్ టర్మ్ వీసాలతో పాటు మరోవైపు 156 మంది లాంగ్ టర్మ్ వీసాలు, 13 మంది షార్ట్ టర్మ్ వీసాలతో పాటు మరోవైపు మరికొంతమంది బిజినెస్ వీసాలతో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. వీరందరూ ఈ నెల 27వ తేదీ వరకు వెళ్ళిపోవాలి, తమ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ అధికారులు వివరాలు కూడా సేకరించారు. ఇందులో మనం చూడొచ్చు 39 మంది బిజినెస్ వీసాలతో హైదరాబాద్లో ఉంటున్నారు, మరోవైపు 13 మంది షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నారు, మరోవైపు 156 మంది లాంగ్ టర్మ్ వీసాలతో ఇక్కడ ఉంటున్నారు. మొత్తం 208 మంది పైగా హైదరాబాద్లో వీరు నివాసం ఉంటున్నారు. వీరందరూ కూడా ఈ నెల 27వ తేదీ వరకు తమ రాష్ట్రాన్ని విడిచి తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా స్పెషల్ బ్రాంచ్ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. మరోవైపు ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చోట పాతబస్తీ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా గస్తీ కాస్తున్నారు. మొత్తం మీద ఎలాంటి అల్లర్లు చోటు చేసుకుండా పోలీసులు అయితే పకడ్బందీగా పికెట్స్ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది.